ఏంటి ఈరోజు నా ముద్దుల మనవరాలు కథ వినడానికి ఇంకా రావట్లేదు? అమ్మమ్మ, ఈరోజు నాకేం స్టోరీ చెప్పబోతున్నావు? సరే, ఈరోజు నీకు మరొక మంచి స్టోరీ చెప్తాను. అది కూడా మన టేల్ ట్రీ స్టోరీస్ నుండి. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? ఇవాటి మన స్టోరీ వచ్చేసి వేసవిలో ఒక చల్లని సాయం. అనగనగా అది ఒక చక్కటి పల్లెటూరు. చుట్టూ పొలాలు, చెట్లతో చాలా సంతోషంగా ఉంది. ఆ ఊర్లోనే మన చిన్ని, నాని అనే అక్క తమ్ముళ్ళు సమ్మర్ హాలిడేస్ లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్ సీజన్ కదా, సూర్యుడు కూడా చాలా వేడిగా ప్రకాశవంతంగా ఉన్నాడు. ఆడుకుంటూ మన నాని ఒక బాధాకరమైన విషయాన్ని గమనించాడు. అక్కడ ఉన్న పక్షులకి మరియు జంతువులకి త్రాగడానికి నీరు లేదని, ఉన్నా ఆ కొద్ది మాత్రం పాపం వాటి పిల్లలకి కూడా సరిపోవట్లేదని గమనించాడు. త్రాగడానికి నీరు కూడా లేక అలసిపోయేవి చాలా దూరం ప్రయాణిస్తున్నాయని తెలుసుకున్నాడు. అప్పుడు ఈ విషయాలన్నీ తన అక్క అయిన చిన్నికి చెప్పగా చిన్ని ఒక మంచి ప్లాన్ వేసింది. చిన్ని అన్న నాని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనకాల మట్టి పాత్రలు మరియు కుండలు ఉన్న ప్లేస్ కి వెళ్లారు. అక్కడ మంచిగా ఉన్న కొన్ని పాత్రల్ని మరియు కుండల్ని తీసుకున్నారు. వాటిని మంచి మంచి కలర్స్ అండ్ డిజైన్స్ తో డెకరేట్ చేశారు. చిన్ని మరియు నాని ఈ పనిని ఎంతో హ్యాపీగా వాళ్ళు కలర్స్ పూసుకుంటూ మరీ చేశారు. అలా చక్కగా డిజైన్స్ వేసిన పాత్రల్ని మరియు కుండల్ని శుభ్రం చేసి పెట్టారు. అలా శుభ్రం చేసి పెట్టుకున్న కుండల్లో చిన్ని వాటర్ నింపడం స్టార్ట్ చేసింది. తన అక్కకు సహాయంగా నాని కూడా తన చిన్ని చేతులతో చిన్న పాత్రల్లో వాటర్ నింపడం స్టార్ట్ చేశాడు. అలా వాటర్ తో నింపిన కుండల్ని మరియు పాత్రల్ని వేరే ప్లేస్లలో ఉంచారు. ఆ తర్వాత చిన్ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ కాస్త వాటర్ తో నేలను మొత్తం తడిపేసింది. మన చిన్ని ఒక పెద్ద బుట్టలో చాలా రకాలైన విత్తనాలను మరియు గింజలను తీసుకొచ్చి ఇంటి ముందర పోసింది. కొన్ని కొబ్బరి చిప్పలలో గింజలను పోసి అక్కడున్న చెట్లకు కట్టింది. ఇంకా మన చిన్ని అండ్ నాని ఒక దగ్గర దాక్కొని పక్షుల రాక కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ విత్తనాలని పక్షులకి మరియు చిన్న జంతువులకు కనిపించేలా ఇంటి చుట్టూ జల్లారు. ఆ విత్తనాలని చూసిన ఒక చిన్ని ఉడత చాలా ఆకలిగా అక్కడికి రావడం వాళ్ళు గమనించారు. ఎంతో ఆకలితో ఉన్న ఆ చిన్ని ఉడత తనకు పెట్టిన ఆహారాన్ని గబగబా తినేసింది. మన చిన్ని మరియు నాని ఆ జంతువులు పక్షుల కోసం ఒక చిన్ని గుడిసెను కట్టడం మొదలు పెట్టారు. చిన్ని తన దగ్గర ఉన్న కొన్ని రిబ్బన్లను తీసుకొచ్చి నానికి ఇచ్చింది ఆ గుడిసెను డెకరేట్ చేయమని. చాలా చక్కగా మన చిన్ని అండ్ నాని ఆ గుడిసెను రిబ్బన్లతో డెకరేట్ చేశారు. ఇంకా మన నాని ఆ గుడిసె లోపల చిన్ని జంతువులు పడుకోవడానికి అరిటాకులతో ఒక బెడ్ ని కూడా తయారు చేశాడు. తను వాళ్ళ బెడ్ ని తయారు చేశాడో లేదో చిన్ని పప్పీస్ వచ్చి అక్కడ పడుకోవడము, తనతో ఆడుకోవడం మొదలు పెట్టాయి. ఇంకా సేపటికి ఆశ్చర్యంగా నెమళ్లతో పాటు చాలా రకాల జంతువులు, పక్షులు తన చుట్టూ వచ్చి చేరాయి. చూస్తూ ఉండగానే వాళ్ళ ఇంటి ఆవరణ మొత్తం చాలా రకాల పక్షులు, జంతువులతో నిండిపోయింది. ఈ చిన్ని జీవాలకి సహాయం చేసినందుకు మన చిన్ని మరియు నాని చాలా సంతోషించారు. వీళ్ళిద్దరు చేసిన ఈ పనికి వాళ్ళ అమ్మ నాన్నతో పాటు ఊరు జనం మొత్తం ఆనందించారు. ఎగిరే పక్షులకి దాహం తీర్చడానికి మట్టి పాత్రలో నీరు పోద్దాం, ఆడ పశువులకి నీడనిద్దాం, చిన్ని సాయం, చిన్ని సాయం. హాయ్ లిటిల్ సోల్జర్స్, మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాము. మీరు కూడా ఈ సమ్మర్లో మీ చుట్టుపక్కల ఉన్న చిన్ని ప్రాణులకి ఏదో విధంగా సహాయపడండి. థ్యాంక్ యూ. ఓపెన్ యూట్యూబ్ యాప్ అండ్ సైన్ ఇన్ విత్ యువర్ పేరెంట్ అకౌంట్. Find the video or channel you want to share. Tap the share button under the video player. Select with kids from sharing option. Your child can see these videos in the share